హాయ్ గైస్, వెల్కమ్ టు దివ్కా డైరీస్. ఇవాళ నేను మా ట్రాంపోలిన్ పార్క్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ ట్రాంపోలిన్ పార్క్ బెంగళూరు గరుడ మాల్లో 6th ఫ్లోర్లో ఉంది. ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే రిసెప్షన్లో మనకి ప్యాకేజెస్ చూపిస్తారు. ట్రాంపోలినా, కార్నివలా, లేకపోతే విఆరా అని. అవి కూడా టైమింగ్స్ ఉంటాయి. 30 మినిట్సా, 60 మినిట్సా, లేకపోతే 90 మినిట్సా అని. అవి సెలెక్ట్ చేసుకొని మనం అమౌంట్ పే చేయాలి. ఇక్కడ పిల్లల కోసం సెపరేట్గా కార్నివల్ థీమ్లో కూడా పార్క్ ఉంది. పిల్లలకి సెపరేట్గా ఏదైనా బర్త్డే పార్టీస్ అవి చేయాలంటే ఇవి బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ ట్రాంపోలిన్ పార్క్కి గ్రిప్ సాక్స్ మ్యాండేటరీ. అవి కూడా మనం అక్కడే పర్చేస్ చేయొచ్చు. పర్ పెయిర్ 100 రూపీస్ ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్ అయ్యాక మనకు అక్కడ ప్రికాషన్స్ వీడియో ఉంటుంది. ఎలా జంప్ చేయాలి, కాళ్ళు ఎలా పెట్టాలి, ఏమైనా ఇంజరీ అయితే ఎఫెక్ట్స్ ఏముంటాయి, ఇలాంటివన్నీ అవన్నీ చూసి మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ సైన్ చేయాలి. ఇక్కడ మేము ట్రాంపోలిన్లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ జంపింగ్ ఎక్సర్సైజ్ చేసాము. అండ్ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ నుంచి మనకి ఇదే ఉంటుంది అనమాట, ఫస్ట్ ప్లే. అండ్ ఈ ప్లే కూడా మనం ఎందుకైనా మంచిది కొంచెం స్లోగా చేయడం బెటర్. అగ్రెసివ్ ప్లే అయితే నేను సజెస్ట్ చేయను. ఇక్కడ మేము అగ్రెసివ్గానే ప్లే చేసాము. ఈ గేమ్ అయిపోయే టైంకి మాకు కాలు నొప్పులు వచ్చేసాయి. దీని తర్వాత వెళ్ళిన గేమ్కి మాకు అక్కడ అంత ఎంజాయ్ చేయలేకపోయాము వీటి వల్ల. సో ఎవరైనా వెళ్ళినప్పుడు ఇది కొంచెం మైల్డ్గా స్టార్ట్ చేసి నెక్స్ట్ గేమ్స్ అన్నీ కంప్లీట్ చేశాక మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ మీకు కావాల్సినంత అగ్రెసివ్గా ఆడొచ్చు అనేది అయితే నా సజెషను. మేమైతే స్టార్టింగ్లోనే అగ్రెసివ్గా ఆడేసాము. దీని తర్వాత ఒక వీడియో గేమ్ ఆడాము. ఇక్కడ మనం జంప్ చేస్తుంటే మనతో పాటు ఒక మంకీ జంప్ చేస్తుంది. మనం డక్స్, ఫిషెస్ ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అక్కడ ఆల్రెడీ ప్రీసెట్ స్కోర్ ఉంటుంది. మనం ఆ స్కోర్ని బీట్ చేయడానికి ట్రై చేయొచ్చు ఈ గేమ్ ఆడడం వల్ల. దీని తర్వాత మనం ఇక్కడ చూస్తే చిన్నప్పుడంతా చూసుంటాం కదా, టకేషి క్యాస్టిల్ టైప్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. ఈ గేమ్ ఆడేటప్పుడు తెలిసింది లైక్ మనకి చూసినంత ఈజీ అయితే కాదు ఈ గేమ్. ఒక్క జంప్ కూడా కరెక్ట్గా చేయలేకపోయాను నేనైతే. కార్తిక్కి ఒక జంప్ వచ్చింది పర్ఫెక్ట్గా. కానీ ఇక్కడ ట్రిక్ ఏంటంటే మనం జంప్ చేయాల్సింది ఆ ఆరెంజ్ బీమ్ నుంచి జంప్ చేస్తే మనకి పర్ఫెక్ట్ జంప్స్ వస్తాయంట. మాకు అది తెలియక మేము ఈ ఫస్ట్ నుంచే జంప్ చేస్తూ ఉన్నాము. అండ్ ఒక్కటి కూడా నాకైతే కరెక్ట్గా రాలేదు. నేను ట్రై చేశాను, ఒకటి కొంచెం పర్వాలేదు అన్నట్టు అయితే జంప్ వచ్చింది, కానీ నేను పడిపోయాను అక్కడ కూడా. బట్ కింద అంతా మనకి ఆ పడడమే మెయిన్ ఎంజాయ్మెంట్ ఈ ట్రాంపోలిన్ పార్క్లో. మనం ఎంజాయ్ చేయాలి అని అంటే మేము అలా జంప్ చేస్తూ పడిపోవడం చూసి ఇన్స్ట్రక్టర్స్ వచ్చారనమాట. వచ్చి చెప్పారు, మీరు ఆ ఆరెంజ్ బీమ్ నుంచి జంప్ చేయండి, అది కరెక్ట్గా అవుతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది జంప్ అన్నట్టు. తర్వాత అలానే చేసాము, కానీ అది రికార్డ్ చేసుకోలేదు. అక్కడైతే ఈజీగా మీరు అలసిపోతారు ఆ జంప్స్ కానీ అవన్నీ. ఇక్కడ నేను స్లైడ్ కోసం పైకి వెళ్తున్నాను. ఈ స్టెప్స్ చూసారు కదా మీరు, ఈ స్టెప్స్ నుంచి కూడా మనకి హైట్ లెవెల్స్ ఉంటాయి. అక్కడి నుంచి జంప్ చేయొచ్చు మనం కిందకి. నాకు ఎలాగో హైట్స్ అంటే భయం కాబట్టి నేను అది కూడా ట్రై చేయలేదు అక్కడ. ఈ స్లైడ్ కూడా చూడ్డానికి ఆ చిన్నపిల్లలది ఇలా ఉంది, చేసేయచ్చు ఈజీగా అనిపిస్తుంది, కానీ వన్స్ మీరు అక్కడికి వెళ్ళి కూర్చున్నాక తెలుస్తుంది అది వర్టికల్గా ఉందన్నమాట. సో పైనుంచి చూసినప్పుడు అర్థమవుతుంది ఇది కొంచెం డీప్గా ఉంది, బాగా మంచి ఫీల్ వస్తుంది అన్నట్టు. ఇది నాకు చాలా నచ్చింది. ఈ ట్రాంపోలిన్ మొత్తంలో నాకు నచ్చింది ఇది మెయిన్గా. సో మేము వెళ్ళినప్పుడు అక్కడికి చిన్నపిల్లలు కూడా వచ్చి ఆడుతున్నారనమాట. ఇవన్నీ ఎక్కడ నాకు తెలిసి వీటికి ఏజ్ లిమిట్ లేనట్టుంది. నా ఎక్స్పీరియన్స్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఏదైనా గేమ్ నచ్చినప్పుడు దాన్ని 2-3 టైమ్స్ 4 టైమ్స్ అట్లా ఆడకుండా మనం ఫస్ట్ వెళ్ళిన దానికి ప్రతి గేమ్ని ఆడి లాస్ట్లో మనకి ఇంకా టైం ఉంది అన్నప్పుడు మనకి ఏ గేమ్ అయితే నచ్చిందో దాన్ని మళ్ళీ పోయి రిపిటేటివ్గా ఆడటం బెటర్. ఎందుకంటే మనకి ఇచ్చింది 30 ఆర్ 60 ఆర్ 90 మినిట్సే కాబట్టి ఆ టైంలో మనం మొత్తం అన్ని గేమ్స్ని ఎక్స్పీరియన్స్ చేసేలాగా ఉండాలి. మన అలాటెడ్ టైం అయిపోయింది అని ఎలా తెలుస్తుందంటే, మనకి బ్యాడ్జెస్ ఇస్తారనమాట. మనం అక్కడ పే చేసినప్పుడే మనకి బ్యాడ్జెస్ ఇస్తారు. వాటికి కలర్స్ ఉంటాయి, లైక్ గ్రీనో, రెడ్, సిల్వర్ ఇలాగా. మన టైం అయిపోయింది అనుకున్నప్పుడు వాళ్ళు ఆ ట్యాగ్ నేమ్ అనౌన్స్ చేసి, లైక్ సిల్వర్ ట్యాగ్ వాళ్ళకి జంపింగ్ టైం అయిపోయింది ఇలాగా అనౌన్స్ చేస్తారు. అప్పుడు మనం ఆ పార్క్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి.
నాకు అక్కడ ప్రికాషన్స్ దగ్గర, ట్యాగ్ దగ్గర కొంచెం టైం వేస్ట్ అయింది. సో, మీకు అనౌన్స్ చేసిన ఒక 10-15 మినిట్స్ ఎక్స్‌ట్రా ఆడొచ్చు అని వాళ్ళైతే చెప్పారు. సో, మేము ఒక 10-15 మినిట్స్ ఎక్స్‌ట్రా అయితే ప్లే చేశామక్కడ. ఈ రోప్ దానికైతే నాకు చాలా భయమేసింది. చూడ్డానికి అది చిన్న హైటే అనిపిస్తుంది గానీ, నాకెందుకో అక్కడి నుంచి దూకడానికి చాలా అంటే చాలా భయమేసింది. వన్స్ మనం దూకి అక్కడ కిందున్న పిట్‌లో పడ్డామంటే బయటకి రాడానికి మినిమమ్ 5 మినిట్స్ పడుతుంది. మన కాళ్ళు, చేతులు, ఈవెన్ హెయిర్ కూడా అక్కడ ఆ స్పాంజెస్ మధ్యలో ఇరుక్కోపోతది. బయటకి రాడానికైతే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. అందుకే నేను సగం ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నా కూడా బ్యాక్ స్టెప్ వేశాను. అండ్ ఆ ఇన్‌స్ట్రక్టర్స్‌కి చెప్పామనమాట. లైక్ ఇట్లా పడిపోయి టైం వేస్ట్ అయిపోతుంది కదా! దీంట్లోంచి ఎట్లా బయటకొస్తారు అంటే వాళ్ళు చెప్పారు. మీరు మామూలుగా రాకూడదు. రోల్ చేయాలి బాడీని. అప్పుడే ఈజీగా బయటకొస్తారు అని చెప్పారు. అండ్ ఇంకొకటేంటంటే ఇప్పుడు లూజ్‌గా ఉన్న ఆర్నమెంట్స్ కానీ, చైన్స్ ఆర్ ఇయర్ రింగ్స్ ఏమైనా ఉంటే అవి అవాయిడ్ చేయడమే బెస్ట్ అని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఆ పిట్‌లో మీరు పడ్డప్పుడు ఏదైనా పడిపోయిందంటే దాన్ని రిట్రీవ్ చేసుకోవడానికి 1 మంత్ పడుతుందంట. వాళ్ళకక్కడ 1 మంత్ ఎవ్రీ 1 మంత్‌కి ఇది క్లీనింగ్ ఉంటదంట. సో, యాక్సెసరీస్ ఏమన్నా ఉంటే మాత్రం అవాయిడ్ చేయమని నేను సజెస్ట్ చేస్తాను. తర్వాత ఈ మౌంటైన్ క్లైంబింగ్ ప్లే అయితే స్టార్ట్ చేశాము. ఇది ఈజీగానే అనిపించింది కానీ, మళ్ళీ సేమ్ టైం అక్కడి నుంచి పడిపోతే కింద పిట్‌లో పడాల్సొస్తది. అందుకని అదొక్కటి ఆలోచించి మళ్ళీ బ్యాక్ స్టెప్ వేద్దామా అనుకున్నా. బట్ నేను కూడా ట్రై చేశాను. కొంచెం దూరమే వెళ్ళాను గానీ, కార్తీక్ మాత్రం టాప్ వరకు ఎళ్ళాడు. మేము ఇది ఆడుతున్నప్పుడే వెనకాల రోప్ గేమ్‌లో ఒక చిన్న పిల్లోడు బాగా ఆడుతున్నాడనమాట. అది చూసి అరే! చిన్న పిల్లోడే ఆడుతున్నాడు. మనం ఎందుకు ఆడకూడదు అని ఒక ఫీలింగ్ వచ్చి ఈసారి ట్రై చేద్దాము ఒకసారి ఎట్లయితే అట్లయింది. పడితే ఏముంది మళ్ళీ బయటకొస్తాం కదా! దెబ్బలైతే ఏం తగలవు కదా! అని చెప్పేసి ఒకటైతే ఒక ట్రై ఇద్దాం అన్నట్టయితే అనుకున్నాను. నా ఫీలింగ్ ఏంటంటే, ఇలాంటి ట్రాంపోలిన్ ఆర్ అడ్వెంచర్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో, అవి బాయ్స్‌కి చాలా ఈజీగా అనిపిచ్చేలాగా ఉంది. వాళ్ళైతే చాలా ఈజీగా చేసేస్తున్నారు అన్నీ. నేనేమో నాకు పెయినొస్తుంది, నాకు అది గుచ్చుకుంటుంది, నేను ఇక్కడ పడ్డాను, ఇలాంటి రీజన్స్ అన్నీ చూసుకుంటున్నాను గానీ, కార్తీక్ అక్కడున్న ప్రతి గేమ్‌ని బాగా ఎంజాయ్ చేశాడు. యాహ్! ఇది నా థర్డ్ ట్రై అనమాట. ఫైనల్‌గా అయితే చేసేసాను. మళ్ళీ అక్కడి నుంచి పడకూడదు అనుకుంటున్నా గానీ, మన చేతులు ఎంతసేపని పట్టుకుంటాం ఆ రోప్‌ని. సో, అలా పడిపోయాను మళ్ళీ. దాంట్లోంచి ఒక 5 మినిట్స్‌కి అయితే బయటకొచ్చాను సక్సెస్‌ఫుల్‌గా. ఇక్కడ ఇంకొక గేమ్ విచ్ టకేషి క్యాస్టిల్ ఉంది గదా! అలాంటి ఫీలొచ్చింది. ఆ బ్రిడ్జ్‌ని దాటేది. చాలా అంటే చాలా థిన్‌గా ఉంది. సో, కామ్ అండ్ కంట్రోల్డ్‌గా ఇదైనా ఒక్కటైనా కంప్లీట్ చేద్దామన్న ఫీలింగ్‌తో ట్రై చేశాను. మొత్తానికైతే కింద పడకుండా వెళ్ళాను. దానికి నేను ఒక పెద్ద అచీవ్‌మెంట్‌లాగా గూడా ఫీలయ్యాను. ఇక్కడ ఒక చిన్న గాలొచ్చినా కూడా నేను పడిపోతానేమో అన్నంత ఫీలింగ్ అయితే వచ్చింది గానీ, కంప్లీట్ అంటే పడిపోకుండా అయితే కంప్లీట్ చేశాను. ఇలాంటి ట్రాంపోలిన్ పార్క్స్ కానీ, అడ్వెంచర్ గేమ్స్ ఇవన్నీ నాకెందుకో ఫ్రెండ్స్‌తో వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తామేమో అనిపిస్తది. ఒక్కరిద్దరితో ఉండడం కన్నా కూడా తోసుకోవడం, కొట్టుకోవడం, మంచిగా ఆడొచ్చు. లైక్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది. ఇక్కడ మనకి ప్రతి గేమ్ దగ్గర ఇన్‌స్ట్రక్టర్స్ అయితే ఉంటారనమాట. వాళ్ళు ఇన్‌స్ట్రక్ట్ చేస్తారు ఎలా ఎక్కాలి, ఏంటి, ఎలా చేస్తే దీన్ని ఈజీగా చేయొచ్చు అనేసి. సో, అది బాగా హెల్ప్‌ఫుల్ అనిపిస్తది. ఎక్కడ మనం చేయలేకపోతున్నాం అని లేకుండా ఇక్కడ కనిపించేది ఉమ్రా అండ్ ప్రవీణ్ వీళ్ళే ఇన్‌స్ట్రక్టర్స్ అనమాట. బాగా హెల్ప్ చేశారు. వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల చాలా గేమ్స్ మేము కంప్లీట్ చేసాం. అరే! మనకి ఎందుకు వద్దు పడిపోతాం అన్న ఫీలింగ్ ఏం లేకుండా బాగా అయితే కంప్లీట్ చేసాము. ఇక్కడ మనకి లాకర్స్ ఇస్తారని చెప్పాను కదా! మేము ఒక లాకర్ తీసుకున్నాం అనమాట. అక్కడి నుంచి నా థింగ్స్ అవి తీసుకుంటున్నాను. మా 60 మినిట్స్ టైం అయితే అయిపోయింది. సో, థింగ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని వెళ్తున్నాము. ఇక్కడ మనకి ఎగ్జిట్ అయ్యేటప్పుడు కనిపిస్తది. వీఆర్ గేమ్స్ అండ్ మసాజ్ ఈ సెక్షన్ అయితే ఇక్కడుంటుంది. మేము వెళ్ళినప్పుడు వాళ్ళు లంచ్‌కెళ్ళున్నారు. సో, ఇవి ట్రై చేయలేకపోయాము. అండ్ ఇది ఈ ట్రాంపోలిన్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. మేము బయటకొచ్చే టైమ్ ఈజ్ అరౌండ్ లైక్ 4:30 అలా అయింది. సో, అక్కడే ఫుడ్ కోర్ట్‌లో పంజాబీ హౌస్‌లో చోలే భటూరే అండ్ పరాటా ఆర్డర్ చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మస్ట్ ట్రై అని చెప్తాను. నెక్స్ట్ టైం నేను గరుడ మాల్‌కి వెళ్ళానంటే డెఫినెట్‌గా ఫుడ్ కోర్ట్‌కెళ్ళి ఇది మళ్ళీ ఆర్డర్ చేసుకుంటాను. అంత బాగుంది. అండ్ పన్నీర్ టిక్కా అది కూడా చాలా నచ్చింది నాకు. దీని తర్వాత ఒక ఐస్ క్రీమ్‌తో డే ఎండ్ చేశాము. Thank you so much for watching. Please like, share and subscribe to Divka Diaries. Thank you so much. Bye bye. Love you all.